హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ రెగ్యులర్ వర్స్ ఉంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లెక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే తినరేదాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కర్కి ఫాస్ట్ ఇయర్ ఇచ్చేది. ఇక సూపర్ 8లో మరి ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మన టీం ఇండియాకి అయితే ఫస్ట్ మ్యాచ్. ఈ మ్యాచ్ వచ్చేసి మరి అక్కడ బార్బడస్లో జరగబోతుంది జూన్ 20 నాడు. ఇక బార్బడస్ పిచ్ రిపోర్ట్ మనం చూసుకుంటే యూజువల్ ఇక్కడ మరి ఆస్ట్రేలియా అండ్ ఇంగ్లాండ్ మ్యాచ్ జరిగింది గ్రూప్ స్టేజ్లో. అప్పుడు మరి ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఆస్ట్రేలియా మరి అక్కడ 201 కొట్టింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 165 పరుగులు మాత్రమే కొట్టింది. అక్కడ కొంచెం పోను అక్కడ వికెట్ అనేది స్లోగా ఉంది. కాబట్టి స్పిన్నర్లకు అనేది చాలా క్రూషల్ అని చెప్పుకోవచ్చు. మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం ఖచ్చితంగా కుల్దీప్ యాదవ్ని తీసుకొచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అక్కడ మరి ఎవరి ప్లేస్లో వస్తారు అనేది మనకి ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. హర్షదీప్ సింగ్ రెడ్ హాట్ ఫామ్లో ఉన్నాడు. బుమ్రా ఇంపార్టెంట్ బౌలర్. అక్కడ మరి సిరాజ్ పై వేటు పడే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. అక్కడ సిరాజ్ కూడా మరి వికెట్లు రాకుండా కానీ మంచిగా ఎకనామికల్ స్పెల్ అయితే వేసిందని చెప్పుకోవచ్చు. బట్ అక్కడ వికెట్స్ కాలంలో మనం చూసుకుంటే వికెట్స్ అయితే లేవు. దాని ద్వారా మరి అక్కడ సిరాజ్ పై వేటు పడే అవకాశం అయితే మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. మరి కుల్దీప్ యాదవ్ వస్తే గిట్ట ఎవరి ప్లేస్లో వస్తాడు అండ్ మీ యొక్క ప్లేయింగ్ లైన్ కూడా కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. ఇక ఈ మ్యాచ్కి కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే ఓపెనర్స్గా రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ అయితే బరిలోకి దిగుతారు. ఇక రోహిత్ శర్మ ఫస్ట్ మ్యాచ్లో మంచి రాణించిండు. తర్వాత 2 మ్యాచ్లు మాత్రం చాలా డిసప్పాయింట్ చేసిండు. మరి ఈ మ్యాచ్లో ఒక మ్యాచ్ విన్నింగ్ నాకు వస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక మరోవైపు విరాట్ కోహ్లీ 3 మ్యాచ్లు అయితే 3 కూడా చాలా డిసప్పాయింట్ అయితే చేసిండు. లాస్ట్ మ్యాచ్లో మరి ఫస్ట్ బాల్కి డక్కట్ అయితే అయిండు. మరి ఇతని దగ్గర నుంచి ఒక 50 అయితే వస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది ఈ మ్యాచ్లో. ఇక నెంబర్ 3లో చూసుకుంటే రిషబ్ పంత్ మాత్రం రెడ్ హాట్ ఫామ్లో ఉన్నాడు. దట్టు ఆ డిఫికల్ట్ పిచ్ల మీదే మంచి స్ట్రైకర్ అయితే ఆడిండు. కాబట్టి అదే ఫామ్ను కూడా ఇక్కడ కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. 3 మ్యాచ్లో కూడా మరి టీమిండియాకి అయితే మంచి కాంట్రిబ్యూషన్ అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 4లో చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ లాస్ట్ మ్యాచ్లో 50 కొట్టిండు 49 బాల్లో. అక్కడ 49 బాల్లో మరి అక్కడ స్ట్రైక్ రేట్ వచ్చేసి 102 ఉంది. అక్కడ 102 స్ట్రైక్ రేట్ అంటే ఆల్మోస్ట్ 150 స్ట్రైక్ రేట్తో సమానం చెప్పుకోవచ్చు. మంచి బ్యాటింగ్ పిచ్లు అయితే మరి అదే ఫామ్ను ఇక్కడ కూడా కంటిన్యూ చేసి మ్యాచ్ను గెలిపిస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది స్కై దగ్గర నుంచి. ఇక నెంబర్ 5లో చూసుకుంటే శివన్ దుబే ఫస్ట్ 2 మ్యాచ్లో మనం చూసినాక ఏ విధంగా డిసప్పాయింట్ చేసిండో చాలా ట్రోల్ అయ్యిండు. ఇక తర్వాత లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాక 30 కొట్టింది 35 బాల్లో. ఒక 4 కొట్టింది, ఒక 6 కొట్టింది, 88 స్ట్రైక్ రేట్ని. అక్కడ 88 స్ట్రైక్ రేట్ అంటే ఆల్మోస్ట్ 150 స్ట్రైక్ రేట్తో సమానం చెప్పుకోవచ్చు. ఇక బౌలింగ్లో కూడా మరి 2-3 ఓవర్లు వేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది ఈ మ్యాచ్లో. ఇక నెంబర్ 6లో చూసుకుంటే అక్కడ హార్దిక్ పాండ్యా మరి బ్యాట్తో ఏమో కానీ బౌలింగ్లో మాత్రం ప్రతి మ్యాచ్లో కూడా చాలా ఇంప్రెస్ అయితే ఎత్తున్నాడు చెప్పుకోవచ్చు. మంచి అక్కడ పేస్ ఉంది, మంచి లెన్స్ ఎత్తున్నాడు. వికెట్లు కూడా ప్రతి మ్యాచ్లో కూడా వికెట్లు అయితే తీసుకుంటున్నాడు. మరి ఈ మ్యాచ్లో బ్యాటింగ్లో కూడా కొన్ని రన్స్ అయితే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక నెంబర్ 7లో చూసుకుంటే రవీంద్ర జడేజా అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఎక్కడ చూసినా ఛాన్స్ అయితే రాలేదు. దానికైతే ఫీల్డింగ్లో కూడా మనకు అంత పెద్ద అయితే కనబడలేడు. మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారనేది మనకి ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఎందుకంటే స్పిన్నర్లకు కొంచెం హెల్ప్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అయితే వికెట్లు తీసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక నెంబర్ 8లో చూసుకుంటే అక్షర్ పటేల్కు ప్రతి మ్యాచ్లో 2 ఓవర్లు ఇస్తున్నారు. బ్యాటింగ్లో కూడా పాకిస్తాన్కి అగైనెస్ట్గా నెంబర్ 4 అయితే వచ్చిండు. అక్కడ 20 కొట్టిండు. ఇక బౌలింగ్లో కూడా ప్రతి మ్యాచ్లో కూడా ఒక్కొక్క వికెట్ అయితే తీసుకుంటూ వస్తున్నాడు. మంచి ఫామ్లో ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 9లో కుల్దీప్ యాదవ్ గురించి మనందరికీ తెలిసిందే. మరి గతంలో మనం చూసినాం మిడిల్ ఓవర్స్లో మరి ఏ విధంగా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారో మనందరం చూసినాం. గతంలో ఎలాంటి వికెట్లు అయినా మనోడైతే వికెట్లు తీస్తాడు. ఇక స్పిన్ ట్రాక్ అయితే మనోడైతే ఆట ఆడుకుంటాడని చెప్పుకోవచ్చు. మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాస్తాడు అనేది ఖచ్చితంగా ప్లేయింగ్ లైన్లో అయితే ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక నెంబర్ 10లో చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా గురించి కూడా మనందరికీ తెలిసిందే. 1 ఓవర్లో 2-3 వికెట్లు తీసే సత్తా ఉంది. మ్యాచ్ను అటున్నది ఇటైతే పట్టుకొస్తాడు. మనం చూసినాగా ఈ వరల్డ్ కప్లోనే అటున్న మ్యాచ్ అయితే ఇటు పట్టుకొచ్చి గెలిపించును. బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా కొట్టిండు. ఈ మ్యాచ్లో కూడా అలాంటి పర్ఫార్మెన్స్ రావాలని మనం అందరం కోరుకుందాం. ఇక నెంబర్ 11లో చూసుకుంటే హర్షదీప్ సింగ్ కూడా మరి రీసెంట్గా మనం చూసుకుంటే మాత్రం రెడ్ హాట్ ఫామ్లో అయితే ఉన్నాడు. ఇనిషియల్గా పవర్ ప్లేలో మాత్రం చాలా బెటర్ అయితే బౌలింగ్ వేస్తున్నాడు. మరి ఈ మ్యాచ్లో కూడా అలాంటి స్పెల్ వేయాలని మనం అందరం కోరుకుందాం. ఇక ఫైనల్గా ప్లేయింగ్ లైన్ ఒకసారి మనం చూసుకుంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేస్తే నెంబర్ 3లో రిషబ్ పంత్, నెంబర్ 4లో సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 5లో శివన్ దుబే, నెంబర్ 6లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 7లో రవీంద్ర జడేజా, నెంబర్ 8లో అక్షర్ పటేల్, నెంబర్ 9లో కుల్దీప్ యాదవ్, నెంబర్ 10లో జస్ప్రీత్ బుమ్రా, నెంబర్ 11లో హర్షదీప్ సింగ్. ఓవరాల్గా చూసుకుంటే కాంబినేషన్ మాత్రం చాలా డెడ్లీగా కనబడుతుంది. బ్యాటింగ్లో చూసుకుంటే నెంబర్ 8 రకం మంచి సాలిడ్ బ్యాటింగ్ అయితే కనబడుతుంది. ఇక కుల్దీప్ యాదవ్ కూడా బ్యాట్ పడతాడు. హర్షదీప్ సింగ్ అండ్ బుమ్రా కూడా బౌండరీస్ కొట్టే ఎబిలిటీ కూడా వాళ్ళకైతే ఉంది. ఇక బౌలింగ్లో చూసుకుంటే దాదాపు 7 ఆప్షన్స్ అయితే మనకు కనబడుతున్నాయి. శివన్ దుబే అక్కడ మరి 7th బౌలర్ కింద యూస్ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక ఓవరాల్గా చూసుకుంటే మాత్రం కాంబినేషన్ మాత్రం చాలా డెడ్లీగా కనబడుతుంది. ఫ్రెండ్స్, మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి అండ్ మీ యొక్క ప్లేయింగ్ లైన్ కూడా కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి.